ద లార్డ్. మెల్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి ఈ పూట పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 23వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాలలో వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీరును బట్టి మరి వ్యవసాయం చేస్తారండి. అయితే ఇక్కడ నీవు భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన. అవునండి దేని బిడ్డలారా, దేవాతి దేవుడు ఎప్పుడైతే ఈ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయో పంట కూడా సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడైతే పంట వ్యవసాయకుడు చేస్తున్న ఆ వ్యవసాయం మీద ఆ పంట సమృద్ధిగా పండుతాదో మరి ఆ కుటుంబాలు కూడా సమృద్ధిగా ఉంటాయండి. ఆ విధము చేత ఎప్పుడైతే ఈ గింజలకి కావలసిన వాన కురిపిస్తున్నాడు దేవుడు, నీ ఆత్మ సంబంధానికి, నీ ఆత్మ సంబంధమైన నీ కుటుంబానికి, నీ ఇంటికి, నీ జీవితానికి కావాల్సిన మరి వాక్యము ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో మరి ప్రతి విషయంలో దేవుడు ఒక కొరత లేని, కొదువ లేని మరి సమృద్ధితో దేవుడు నింపుతాడండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క భూమిలో కావలసిన విత్తనములకు మరి వర్షము కావాలని మరి ఇక్కడ రాయబడి ఉందండి. వర్షం లేకపోతే మరి అంతా కరువుండి, ఎక్కడ పెట్టిన కరువు కనబడుతుంది. ఎలియా దినాలలో 3.5 సంవత్సరము మంచు వర్షము లేనందువల్ల భయంకరమైన కరువు దేవుని బిడ్డలారా ప్రజలని వేధించింది. అయితే ఆ కరువు దినాలలో కూడా తన సేవకుడైన దాసుడైన ఏలియాని పోషించాడండి. కాబట్టి నువ్వు కరువు దినాల్లో, కష్ట దినాలలో మరి ఎలాంటి ఇబ్బంది కొలిములో ఉన్నప్పటికీ కూడా మరి వాక్యం అనేది నీలో, వాక్యం అనే జీవ జలలు కలిగిన ఓటలు ఎప్పుడైతే హృదయంలో ఉంటాయో, కుటుంబంలో భయభక్తులు కలిగి ఉంటారో మరి ఎలాంటి కొదువు అనేది కనబడదండి. కష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు పోషిస్తాడండి. ఏలియాను పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడండి. మీ కుటుంబాలను దేవుడు సరిదిద్ది సరిచేసి మరి విసిరివేయక ఆ పాత్రని సారుపైన ఉంచుతాడండి. ఎందుకంటే దేని బిడ్డలారా, కుండ చేస్తున్న కుమ్మరి వ్యక్తి ఆ పాత్రని విసిరివేస్తే ఇంకా ఆ పాత్రని ఎవరు సరి చేస్తారండి? కాబట్టి పరమ కుమ్మరి అయిన మన ప్రభువు మరి విలువైన పాత్రగా మిమ్మల్ని చేయాలని ప్రభు కోరుకుంటున్నాడండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించెను. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భూమి ఎప్పుడైతే వర్షముతో నింపబడుతుందో ఆ భూమి ఒక ఫలితం అనేది ఇస్తుంది. అయితే వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన ప్రతి మనుషుడు కూడా ఆత్మ ఫలములతో ఫలిస్తాడండి. కాబట్టి మన పితరుడైన ఇస్సాకు మనకందరికి తెలుసు. ఏందనంటే ఇస్సాకు గేరారు అనే దేశంలో ఫిలిస్టీల మధ్యలో గుడారం వేసుకొని దేవుని యందు భయభక్తులు గలవాడై మరి విశ్వాసముతో ఫిలిస్టీల మధ్యలో నివాసం చేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ సంవత్సరమున ఇస్సాకు ఆ దేశంలో ఒక్క విత్తనము తన ఫలములోకెళ్ళి ఒక్క విత్తనం వేశాడండి. ఆ సంవత్సరమున 100 అంతల ఫలము మరి ఫలిభరితాన్ని చూశాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా,
మరి దేవాతి దేవుడు ఇస్సాకును అభివృద్ధి పరిచాడు, తన చేతి పనిని అభివృద్ధి పరిచాడు. మరి శత్రువుల ఎదుట, ఫిలిస్తీన్ల ఎదుట, వారి దేశంలోనే మరి ఇస్సాకును ఎంతగానో అభివృద్ధి, బలాభివృద్ధి, ఐశ్వర్యవంతుడుగా, దీవెనకరమైన మరి దేవుని బిడ్డలారా దీవెనకరమైన ఆశీర్వాదాలు ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. కాబట్టి నీ చేతి పని ఆశీర్వదించబడాలంటే, నీ వ్యవసాయం ఆశీర్వదించబడాలంటే, నీ ఉద్యోగములో మీరు మంచి ఆశీర్వాదాలు చూడాలనుకున్నారనుకో, చూడాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఆశీర్వాదాన్ని మేము చూడాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దేవాతి దేవుడు మరి నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకనంటే ఎంత భయభక్తులు కలిగి ప్రభునందు మనము నడుచుకుంటామో మరి మీ చేతి పనిని కూడా విస్తరించుటకు దేవుడు కృప చూపుతాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరొక మాట కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల గర్భఫలము, భూఫలము. ఎప్పుడైతే గర్భఫలం ఉంటుందో మరి భూఫలము కూడా దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఇట్లన్నిటికంటే కూడా శ్రేష్టమైనటివి దేవుని యొద్ద ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గర్భఫలము, భూఫలము, ఈ రెండు ఫలములు దేవుని యొద్ద మన యొద్దకు వచ్చినప్పుడు మనకాడ దేవుడు ఒక ఫలాన్ని కోరుకుంటున్నాడు. ఆ ఫలం ఏంటంటే ఆత్మఫలము. ఈ ఆత్మఫలము మనమే. ఈ ఆత్మఫలము చేత పరలోకమందున్న వ్యవసాయకుడైన మన తండ్రి ఆనందిస్తాడండి. మనము ఎంత ఆయన పరిచర్యలో, వాక్యములో, ప్రార్థనలో, భక్తి చేయడంలో, విశ్వాసములో, నడుచుకోవడంలో, యథార్థత పరిచర్యలో మనం ఎంత నడుచుకుంటామో ఆత్మ ఫలములు దేవుడు మన పట్ల కోరుతున్నాడండి. ఎదురు చూస్తున్నాడు, కాపు చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దీవించబడడానికి కారణము నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే నువ్వు వేస్తున్న ప్రతి విత్తనము, నువ్వు చేస్తున్న ప్రతి చేతి పని, ప్రతి ప్రయాణంలో నా ప్రభువు అభివృద్ధి పరుస్తాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి నువ్వు వేస్తున్న ప్రతి ఫలానికి, ప్రతి వ్యవసాయానికి దేవుడు తగిన వాన, వర్షాన్ని కురిపిస్తాడండి సమృద్ధిగా. ఈ యొక్క చిరుజల్లు, ఈ వర్షము ఎంత సమృద్ధిగా కురుస్తుందో నీ కుటుంబంలో కూడా సమృద్ధిని దేవుడు తీసుకొస్తాడు. కొదువు ఉండదు, కరువు ఉండదు, కటకం ఉండదు, ఖడ్గం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, శోకము ఉండదండి. ఎందుకంటే దేవుడు ఏలుతున్న కుటుంబము, దేవుడు ఏలుకుంటున్న సంఘము, దేవుడు ఏలుకుంటున్న తన ప్రజలని ఎంతగానో మరి అభివృద్ధి పరుస్తాడండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా మరి దేవాతి దేవుడు ఎప్పటికీ కూడా మనమలని విడవడు, ఎడబాయిన దేవుడు అండి. కాబట్టి మరి మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుని సహాయం ఉంది. కాబట్టి విజయవంతమైన కృప దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడమైన నా తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. దేవా, ఇస్సాకు ఒక్క విత్తనము వేసి 100 ఫలము నాయనా పొందినట్లుగా ఈ వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబంలో సమృద్ధి దయచి నాయన ఆహారం ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి విషయంలో సహాయము నీ ప్రజలకి దయచిండి ప్రభువా. కరువు దినాలలో, కష్ట దినాలలో, ఏమీ లేని స్థితిలో నీ బిడ్డలు తలెత్తేవారుగా, పోషింపబడుచున్న వారుగా, నీ చేత ఆశీర్వదించబడుచున్న వారుగా దీవించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప
మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.